భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. ఎర్లీ మార్నింగ్ గుడికి వచ్చామండి. ఇప్పుడు 6:45 అవుతుంది. కాకపోతే వెలుతురు ఎక్కువ కనిపిస్తుంది. నేను ఇది సాటర్డే రోజు మార్నింగ్ తీశాను. ముందుగా భగవంతుడు మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాము. ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మనకి ఇక్కడ గోశాల ముందర మొత్తము పావురాలు ఎక్కువగా ఉంటాయండి. గింజలయ్యి వేస్తారు జనాలు వచ్చి, సో ఎక్కువగా ఉంటాయి. ఆ తాడు మీదంతా చూసారా ఎలా ఉన్నాయి? ఏదో దారానికి పువ్వులు చుడితే ఉన్నట్టుగా, గుచ్చితే ఉన్నట్టుగా ఉంటాయి. అసలు ఒక్కసారిగా ఇలా లెగుస్తాయి గింజలేస్తే. పరిగెత్తుకొని వస్తాడంటే మీదికి ఎగబడిపోతాడు. వినడు మాట. సింబా ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇటు సింబా. సింబా నేను మా ఆయన వచ్చినామంటే నా మీదికైతే ఎగబడిపోతాడు, మా ఆయనతో అయితే ఆడుకుంటాడు. పొద్దున్నే కదండి, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్, ఇంకా సూర్యోదయానికి ముందే కదా, ఇంకా సూర్యుడు కూడా రాలేదు. కాకపోతే మీకు వెదర్ అంటే చూడటానికి అలాగా లైటింగ్ అలా కనిపిస్తుంది, కానీ ఇంకా సూర్యుడు రాలా. చాలా బాగుంది. పిచ్చుకలు అయితే అసలు భలే అరుస్తున్నాయి, కోకిలలు అరుస్తున్నాయి, కోకిలలు కూస్తున్నాయి, కోయిల పాటలు, పిచ్చుకల అరుపులు, చల్లటి గాలి, విపరీతంగా గాలి వస్తుంది. ఆ గాలి సౌండ్ వినటానికి ఎంత బాగుందో మీరే వినండి. టెంపుల్కి వెళ్ళటం అనేది మనందరికీ తెలిసిన విషయమే, అయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం టెంపుల్కి రావటం అనేది ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. చూడండి, మనమంతా అనుకుంటాం మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు చూడండి, టెంపుల్కి వచ్చి మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఇక్కడంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్తో, ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా నిండి ఉంది. అది ఇక్కడికి వచ్చి చూస్తే కానీ, మనకి అనుభవిస్తుంటే కానీ తెలియదు. ఇది నేను ప్రాక్టికల్గా ఇప్పుడు అనుభవిస్తున్నాను కాబట్టి, నేను అది ఫీల్ అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నిజంగా అండి, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, దేవాలయానికే వెళ్ళాలా? కాదు, మన దగ్గర ఉంటాడు, మనలో ఉంటాడు, మనం దేవాలయానికి వెళ్ళనవసరం లేదు అనుకోవటం మాత్రం చాలా తప్పు. ఉంటాడు నిజమే, కానీ ఆయనకంటూ ఉండే పవిత్రమైన స్థలం దేవాలయం. అవునంటారా? కాదంటారా? నిజం. చూడండి, మా వారు నాకంటే ముందు ఫస్ట్ గోశాలలోకి వెళ్ళిపోయారు. గోవులకి ఫస్ట్ అక్కడ సేవ చేసేసుకుంటారు. అక్కడ కృష్ణయ్య ఉంటారు. ఆయనకి నమస్కారం పెట్టుకొని, దీపారాధన చేసి, అగరబత్తులు వెలిగించి, కాస్త నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చుకొని ఆ గోవులకి అంతా కూడా సేవ చేసుకుంటారు కొంతసేపు. తెల్లవారు మేమంతా వచ్చేలోపు గుడి దగ్గరంతా ఆకులు రాలిపడి ఉన్నాయండి. చెట్లన్నీ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు, ఆకులన్నీ కూడా రాలదంతా పడుతుంది. అంటే ఈవినింగ్ పన్నాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసి వెళ్తారు, బట్ కానీ మార్నింగ్కే అంతా ఆకులు రాలిపడి ఉంటాయి. సో అదంతా క్లీన్ చేస్తున్నాను. ఎవరు రాకముందే, తొక్కుడవ్వకముందే అక్కడంతా కూడా పారిజాత పుష్పాలని డైరెక్ట్ కొయ్యకూడదంటండి. ఆ ఎండింటిని అలా దులిపి ఆ రాలిన పువ్వుల్ని ఏరి పూజకి యూజ్ చేయాలంట. సో అందుకని వాటిని దులిపారు మా వారు. అవన్నీ ఒక ప్లేట్లోకి ఎత్తాం, చాలా బాగా వచ్చాయి. ఆ పారిజాత పుష్పాలతో నా విష్ణుమూర్తికి పూజ చేసాము, సుప్రభాత సేవకి యూజ్ చేసాము, తర్వాత శివయ్యకి అభిషేకానికి అందరికీ యూజ్ చేసాం. ఈరోజు శనివారం అవటం వల్ల రెగ్యులర్ భక్తులు కొంతమంది ఉంటారండి. దమయంతి గారని వచ్చారు, తర్వాత భారతీను, రమేష్, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు వచ్చారంటే ఏ పని కనిపిస్తే ఆ పని చేసేస్తారు. ఇది మేము చేయము అన్నట్టుగా ఉండరు, బాగా సేవ చేసుకుంటారండి. ఆ పూసామణులు అన్నీ ఉన్నాయి, ఎవరం ఏ పని దొరికితే ఆ పని చేసేస్తున్నాం అనమాట.
వీళ్ళు పూసామాళ్ళన్నీ శుభ్రం చేశారు. పంతులు గారితో పాటు వీళ్ళంతా కూడా బాగా సేవ చేస్తారు. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొక అంకుల్ని చూపిస్తాను చూడండి. ఈ అంకుల్ కూడా చాలా బాగా సేవ చేస్తారు. రోజు వస్తారు. మేమన్నా వారంలో 1-2 రోజులు వస్తాం కానీ, అంటే మా హస్బెండ్ అంకుల్ కంపల్సరీ ఉంటారు గుళ్ళో. అంకుల్ కూడా బాగా సేవ చేస్తారు. మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి, పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకొని వచ్చి ఈ రావి చెట్టు వేప చెట్టు ఉన్న చోట గణపతి కూడా ఉన్నారు ఇక్కడ. అక్కడ ప్రదక్షిణలు చేసుకొని ఆ చెట్టును హక్ చేసుకుంటే చాలా మంచిదంటండి. మనకి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామికి కూడా ప్రదక్షిణలు చేసుకుంటున్నాం. అక్కడ దీపారాధన అది పెట్టేసి దీపం వెలిగించి అగరబత్తులు అయ్యి వెలిగించి అన్ని విగ్రహమూర్తులకు కూడా అండి దీపారాధన నైవేద్యం అన్నీ హారతి ఇచ్చుకొని అలా ప్రదక్షిణలు చేసుకొని, ఇంకా వాకింగ్ చేసిన దానికంటే ఎక్కువ అవుతుంది మనకి. ఇక్కడ కూడా ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం పెట్టుకుంటున్నాము. తులసి కోటకు కూడా ప్రదక్షిణలు చేసుకొని తులసి మాతకు కూడా దండం పెట్టుకొని, అటు పక్కనే అక్కడ తెల్ల మద్ది చెట్టు ఉంటుందండి. అది చాలా రేర్గా ఉంటుంది. ఆ చెట్టుకు ప్రదక్షిణ. ఇప్పుడు జమ్మి చెట్టుకి ప్రదక్షిణ. మన దేవాలయంలో ముఖ్యమైనటువంటి మంచి మంచి చెట్లు ఉన్నాయండి. ఊసిరి, తెల్లమద్ది, జమ్మి, ఇక పువ్వుల మొక్కలు అయితే చెప్పనవసరం లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసుకుంటున్నాము. తర్వాత నవగ్రహాలకి పూజ చేయటానికి రెడీ అయిపోతున్నాం. పంతులు గారు అన్నీ రెడీగా పెట్టారు. సో నాకు నవగ్రహాల అన్నింటికి, అంటే శనివారం కాబట్టి ఒక శనీశ్వరుడికే కాకుండా అన్ని నవగ్రహాలకి కూడా 9 నవగ్రహాల విగ్రహమూర్తులందరికీ దీపారాధన చేయాలనేది నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. సో అలా అని నేను అందరికీ వెలిగిస్తున్నాను దీపం. కొంచెం చీకటిగా ఉన్నప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది. కానీ ఏం చేస్తామండి, మేము ఎంత తొందరగా లేచి వచ్చినా తెల్లవారిపోతుంది. సో అయినా సరే హ్యాపీగా అందరికీ దీపారాధన చేశాను. చాలా బాగా అనిపించింది. నాకు చాలా ఇష్టం అండి ఇలాగ చేయటం అంటే. అందుకేనేమో ఇంతలాగా మేము అసలు ఈ జన్మలో లీనమైపోతున్నాము. దంపతులకు భగవంతుడు కొంతమందికి అనిపించవచ్చు కాదు, మా వారైతే ఇంకంతే. భగవంతుడు ఎవరికి పని అది ఆఫీస్లో కనుక 165 రోజులు ఒక పని అప్పచెప్పి అభిషేకాలు, ఈ పూజలు, మానవ జన్మకి భగవంతుడు మాకు ఈ పని అప్పచెప్తో పాటు నాకు ఈ భాగ్యాన్ని అందుకనే నేను వదలకుండా నా హాలిడే దొరికితే చాలు, లేకపోతే వీలైతే చాలు నేను పరిగెత్తి పనిచేస్తున్నా. ఆయన అప్పచెప్పకపోతే నన్ను దూరం చేసుకుంటున్నారు స్వామి, నేను దూరం అయిపోతున్నాను స్వామికి అనిపించేసి పరిగెత్తుకు వస్తున్నాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ముందు రోజు శుక్రవారం అవటం వల్ల ఇది ఆషాఢ మాసం కదండి, వరాహి అమ్మవారికి అలంకరణ చేశారు. అంటే ప్రతి శుక్రవారం కూడా ఇంకిప్పుడు అమ్మవారికి అభిషేకము అలంకరణ ఉంటుందండి. ఆ తర్వాత ఇక శివుడికి పూజ చేసుకున్నాను. నేను విష్ణుమూర్తికి పూజ చేసింది, శివుడికి పూజ చేసింది నేను ఈ వీడియోలో పెట్టలేదండి, షార్ట్ కింద పెట్టాను. విష్ణుమూర్తికి చేసింది సుప్రభాత సేవ, తర్వాత శివుడికి చేసింది కూడా అభిషేకం కూడా నేను షార్ట్లో పెడతాను. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పోతుందని పెట్టట్లేదని చెప్పాను కదండి మెయిన్ వీడియోలో. సరే అందుకని ఇంకా ఇంతవరకు పెడుతున్నాను. బాబా దగ్గరికి వచ్చాను, అక్కడ ధూని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకున్నాను. బాబా వారి దగ్గరికి వచ్చా, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి రావాలి కదా, అత్తయ్య గారు ఉన్నారు ఇంట్లో, మళ్ళీ లేట్ అయిపోతుంది తొందరగా అనేసి తొందరగా చేసుకున్నాను. స్వామివారి బాబా వారికి నమస్కారం పెట్టుకొని ఆయనకు కూడా హారతి అది ఇచ్చుకొని. నేను నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను చెప్పనండి. ఈ వీడియో ఎవరికి చూసే అదృష్టం ఉంటే వాళ్ళు చూస్తారు, ఎవరికి ఆ భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడో వాళ్ళు చూస్తారు, ఆ పాజిటివ్ వైబ్ని పొందుతారు. నిజంగా దీనివల్ల ఒక 10 మంది కన్నా ఇది ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఇంతే అండి ఇవాళకి ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.